అందరికీ నమస్కారం. మనం 'ఫకీర్' బుక్‌లో మరో ఎపిసోడ్‌కి వచ్చేసాం. ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్తోంది. బాబా ఎన్నో విషయాలు చెప్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా మనం ఒక్కసారి బాబా చైతన్యంతో కనెక్ట్ అయ్యి, తర్వాత మనం లాస్ట్ సెషన్‌లో ఏం చెప్పుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి రామ్. ఓం సాయి రామ్. ఓం సాయి రామ్. మనం గత అధ్యాయాలలో బాబా రుద్ర యొక్క అనుబంధం ఎలా ఉంది అవన్నీ తెలుసుకున్నాము. వాళ్ళిద్దరూ ఎంతో క్లోజ్గా కలిసి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. రుద్రకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది ఉంది. ఆయన ఎంతో బ్లెస్డ్ సోల్ కాబట్టి బాబా ఆయనకి ఆ టైంలో, ఆ చివరి టైంలో ఆయనకి తోడుగా ఉంటూ, గైడ్ చేస్తూ, ఆయనని ఇంకా మంచిగా మార్చుకోవడానికి ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు. మనం బాబా ఎలా ప్రార్థన చేయాలో మనకు చెప్పారు. ఏ రకంగా మనం ప్రార్థిస్తే దైవం పలుకుతుంది అనేది మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇప్పుడు రుద్ర వాటిని పాటిస్తున్నాడా లేదా అని కూడా బాబా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉన్నాడు. రుద్ర కూడా వర్తమానంలోనే ఉంటూ ఎంతో మంచి థాట్స్‌నే రిలీజ్ చేస్తూ ఉన్నాడు తనకు తెలియకుండానే కూడా. అండ్ తను భోజనం చేస్తున్నా కూడా ఒకరి కోసం ప్రార్థించడం అనేది అలవాటు చేసుకున్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్న తర్వాత బాబా కొద్ది రోజుల పాటు రుద్రని వదిలి వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ వస్తాను అనేసి చెప్తారు. ఈయన బాబాని మిస్ అవుతూ ఉంటాడు. కానీ బాబా యొక్క ప్రెజెన్స్‌ని కూడా అనుభూతి చెందుతూ ఉంటాడు. బాబా గురించే ఆలోచిస్తూ, అలాగే వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భార్య గురించి కూడా ఆయనకి ఆలోచనొస్తుంది. ఇంకా కానీ బాబా చెప్పారు కదా! ఆలోచనలు గమనించుకోమని చెప్పారు. కాబట్టి మనం ఒక రథికుడు అనుకుంటే మన ఆలోచనలు గుర్రాల్లాంటివి. మన మనస్సు అనేది ఒక రథం. అంటే మన ఆలోచనలు అటు ఇటు వెళ్తూ ఉంటే, గుర్రాలు అటు ఇటు వెళ్తూ ఉంటే రథము సక్రమంగా ఒక మార్గంలో వెళ్ళదు. కాబట్టి మనసు ఆ ఆలోచనల్ని కంట్రోల్ చేయాలి. మనము ఆ మనసుని కంట్రోల్ చేయగలగాలి. లేదంటే ఆ మనసే మనల్ని కంట్రోల్ చేస్తుంది అని బాబా ఎంతో చక్కగా చెప్తారనమాట. తర్వాత ప్రార్థనలు, ధ్యానము ఇలాంటివన్నీ కూడా మనలో ఆరాని పెంచుతాయి. మనలో ఆధ్యాత్మికతను ఎంత వృద్ధి చెందిస్తాయి. వర్తమానంలో ఉంటే మనం దేవుడికి ఎంత దగ్గరగా ఉంటాము, ఎప్పుడూ దేవుడితో ఆ భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉంటాము అనేది కూడా ఆయనకి బాబా చెప్పినవన్నీ గుర్తొస్తాయన్నమాట. తర్వాత అసహ్యం, ఆ ద్వేషం అనేది లేకపోతే ఏ వ్యక్తి పైన అంటే మనకు చెడు చేసినా కూడా మనం వాళ్ళకి చెడు చేయకుండా వాళ్ళ గురించి మంచిగానే మనం ఆలోచిస్తూ వాళ్ళకి మంచి జరగాలని కోరుకున్నప్పుడు మనము పడిపోకుండా అంటే ముందుకు వెళ్తూ ఉన్నాము అనేది దానికి గుర్తనమాట. అంటే పాజిటివ్ ఆలోచనలు ఎలా చేయాలి? అందరూ పాజిటివ్‌గా ఉంటే అది విశ్వంలోకి ఆ ఆలోచనలు పాజిటివ్‌గానే వెళ్ళి ఆ నెగెటివ్ ఎనర్జీని ఎలాగ తగ్గిస్తాయి, అందరికి ఎలా మేలు చేకూరుతుంది అనేవి, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా బాబా అద్భుతంగా వివరించి చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. బీచ్ వెంబడి వాక్ చేస్తున్నాడు రుద్ర. 2 వారాలు గడిచిపోయాయి. బాబా జాడ లేదు. లేదు లేదు. ఇది తప్పు వాక్యం. 2 వారాలు ఎలాంటి భౌతిక సంబంధం బాబాతో లేదు. కానీ బాబా ఎల్లప్పుడూ రుద్రతోనే ఉన్నాడు. రుద్ర బాబా సామీప్యాన్ని అనుభూతి చెందుతున్నాడు. బాబా యొక్క ఎనర్జీని గమనిస్తున్నాడు. బాబాతోటి ఈ అనుబంధాన్ని రుద్ర ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒక తాటి చెట్టు కింద కూర్చొని సిగరెట్ వెలిగించాడు రుద్ర. ఆకాశం వంక చూశాడు. వర్షం వచ్చే సూచనలు లేవు. వర్షం వస్తే ఇంటికి పరిగెత్తి చేసే పనులు ఏమీ లేవు. అయినా ఇంటి పని, వంట పని బాబా లేకుండా ఒక్కడి కోసం చేసుకోవడము ఇష్టంగా లేదు. సో, అలా బాబా లేకుండా ఉన్నాడనుకుంటున్నాడు గానీ, వెంటనే కరెక్ట్ చేసుకుంటున్నాడు. ఫిజికల్‌గా లేడు కానీ, నాతోనే ఎప్పుడు బాబా ఉన్నాడు అని వర్షాన్ని గమనిస్తూ కూర్చున్నాడనమాట రుద్ర. ఆ వృద్ధుడు తనతో ఉన్నప్పుడు అన్ని పనులు, వంటతో సహా ఇష్టంగా చేసేవాడు రుద్ర. ఎవరినైనా ప్రేమించడం ఎంతో ముఖ్యమైన సంగతి. ఆశీర్వదింపబడిన వాళ్ళకే అసలైన స్వార్థం లేని ప్రేమను పొందడానికి అవకాశం వస్తుంది. స్వార్థం లేని ప్రేమ ఇద్దరికీ జీవాన్ని ఇస్తుంది. ఇప్పుడు అర్థమవుతోంది రుద్రకి.
ఎందుకు తల్లులు వండటానికి ఇష్టపడతారో, ఎందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకి మంచి చదువు, మంచి స్థితిని ఇవ్వడానికి కష్టపడతారో, కనీసం తమ పిల్లలకి తమకి వీలైనంత వరకు ఏం కావాలో అవి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ బాబా ప్రేమని తల్లిదండ్రులతోనూ, లేదా తనకి బాబా పట్ల ఉన్న ప్రేమ ఎంతో చక్కగా వండి పెట్టేవారిద్దరు కలిసి మసాలా టీ చేసుకొని తాగేవారు కదా! ఇప్పుడు ఆ కంపానియన్‌షిప్ మిస్ అవుతున్నాడనమాట రుద్ర. అలా ఆలోచిస్తుంటే అంత ప్రేమగా ఉన్నప్పుడే కదా! ఇప్పుడు మనకి ఇంట్లో కూడా పిల్లలున్నప్పుడే ఇంకా రకరకాలు వండి పెట్టాలి. ఎస్పెషల్లీ ఎవరికన్నా హాస్టల్‌కెళ్ళి చదువుకునే వాళ్ళు పిల్లలు ఎవరైనా ఉంటే వచ్చినప్పుడు వాళ్ళకి బాగా రుచిగా వండి పెట్టాలి. వాళ్ళ ఫేవరెట్స్ చేసి పెట్టాలి అని అనిపిస్తుంది కదా! ఆ ప్రేమని అనుకుంటున్నాడు రుద్ర. ఇట్లాగే అనిపిస్తుంది కదా! తల్లిదండ్రులకి అంత మంచి చెయ్యాలి, మంచి చదువులు ఎంతైనా కష్టపడటానికి కూడా అది కష్టంగా అనిపిచ్చదు తల్లిదండ్రులకి. అలాగే చెప్తున్నాడు. సూర్యుడు ప్రకాశించటానికి, భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి, పువ్వులు వికసించడానికి, పంటలు పెరగడానికి ప్రేమే కారణం. ఇదంతా దేవుడికి మన పట్ల ఉన్న ప్రేమ వల్లే జరుగుతోంది. తద్వారా భూమి తనను తాను నాశనం చేసుకోకుండా మనగలుగుతోంది. సడెన్‌గా రుద్రకి తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. సో, ఇక్కడ ఇదంతా అంటే మనమందరం కూడా ప్రకృతిలో భాగాలమే కదా! అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా బిగ్గర్ పిక్చర్ తీసుకున్నా సరే, ఈ విశ్వం అంతా కూడా నడిచేది ఆ ప్రేమతోనే. ఒక అది సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నా, సన్ నుంచి మనం ఎనర్జీ తీసుకున్నా, అది మొక్కలు పెరుగుతున్నా, అదంతా కూడా అంతా నిండి ఉన్నది లోపల ఏంటంటే ఆ చైతన్యము, ఆ చైతన్యం లోపల నిక్షిప్తంగా ఉన్న ప్రేమే కారణం అని చెప్తున్నారనమాట. సడెన్‌గా రుద్రకి తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. కొందరు ఇతడిని కావాలనుకున్నారు. కొందరు అతని జీవితంలోంచి వెళ్ళిపోయారు. దురదృష్టం ఏమిటంటే అందరినీ రుద్ర మిస్ అయ్యాడు. అతడిని ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకున్నాడు. అతడు ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకున్నాడు. ఒక్కొక్కరితో సంబంధం దూరమైనప్పుడల్లా అతడి ఆత్మ తాలూకు ఓ భాగం చచ్చిపోతుండేది. ఒక స్నేహితుడు కానీ, ఒక ప్రేమికురాలు కానీ, ఎవరైనా సరే. అందరి రిలేషన్‌షిప్స్‌లో తనకేదో ప్రాబ్లమ్ వచ్చిందనమాట. అందరికీ దూరం అవ్వాల్సొచ్చింది. అలా ఎందుకో డిసైడ్ చేసుకున్నాడో, లేకపోతే అలా జరిగిందో అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. రుద్ర లేచి తన కాటేజ్ వైపు నడవసాగాడు. కొన్ని గజాల దూరంలో సేత్, మరో యువజంట రుద్ర కోసం వేచి ఉండడం చూశాడు. మీకు సేత్ గుర్తున్నాడు కదా! మైకేల్ రెస్టారెంట్‌లో స్ట్రేంజర్. ఆహ్, అతని పేరు సేత్ అన్నమాట. సో, అతను మళ్ళీ ఇతని కాటేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడొస్తాడా రుద్ర అని. తనతో పాటు ఒక యువ జంట, యంగ్ కపుల్ ఎవరో ఉన్నారు. బాబా గుర్తొచ్చాడు రుద్రకి. సేత్ వెంటనే రుద్ర కాళ్ళకి నమస్కరించాడు. సేత్ రుద్ర కన్నా పెద్దవాడు. సార్, మీరు చెప్పిందంతా నిజమవుతోంది. అమెరికాలో వాళ్ళు నా ప్రపోజల్‌ని ఒప్పుకొని సంతకం చేశారు. అక్కడ నన్ను ఆఫీస్ మొదలుపెట్టమని చెప్పారు. నా కూతురు కూడా దేశాన్ని వదిలి అక్కడే పని మొదలుపెట్టబోతోంది అంటూ ఇంకా చెప్పసాగాడు. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. మీరు నన్ను కలిసి ఉండకపోతే, నాతో మాట్లాడి ఉండకపోతే నేను ఈ పాటికి అయిపోయుండేవాణ్ణి అంటున్నాడు సేత్. అదే ఆ సంభాషణ అంతా మళ్ళీ తనకి అంతా మంచి జరిగింది. ఏది చెప్పాడో రుద్ర అదంతా జరుగుతోందనమాట. అది ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయటానికి, కృతజ్ఞత చెప్పటానికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు పెద్దవాడైనా సరే. "సేత్ కాస్త ఆగండి. నిజంగా నేను చేసిందేం లేదు. ఇప్పటికీ నాకు తెలీదు. ఎలా, ఎందుకు నేను మీతో అలా మాట్లాడానో తెలీదు. బహుశా మిమ్మల్ని కాపాడడం కోసం దేవుడు ఎన్నుకున్న మార్గమేమో అది. బహుశా ఆ రోజు ఆయన దగ్గర సహచరులు తక్కువగా ఉన్నారేమో. అందుకే నన్ను ఉపయోగించుకున్నాడేమో. నాకేమీ సిద్ధులు లేవు" చెప్పబోతున్నాడు రుద్ర. చాలా హంబుల్‌గా చెప్తున్నాడనమాట. నాకేం లేదు. నా ప్రమేయం ఏం లేదు అని. మీరు నన్ను రక్షించారు. అంతే నాకు తెలిసింది. దయచేసి మీరు నా మేనల్లుడిని కాపాడండి. రుద్రాజీ అన్నాడు సేత్. రుద్రాజీ అన్న మాట వినగానే తాను ఓ 100 సంవత్సరాల ముసలాడయిపోయినట్లు ఫీల్ అవుతున్నాడు రుద్ర. ఏదైనా కొంచెం మనకి
అలౌకికంగా అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసేదానికంటే డిఫరెంట్‌గా ఎవరన్నా బిహేవ్ చేస్తే, అమ్మో! వీళ్ళకేదో సూపర్ పవర్స్ వచ్చేసినాయి. ఇంకేమన్నా కాళ్ళ మీద పడిపోదాం అంతా పనులయిపోతాయి అనుకుంటారు. కానీ అక్కడ వెనకాల ఆ డివైన్ గైడెన్స్ ఆ టైంకి తనకి వచ్చింది కాబట్టి ఇవ్వగలిగాడు. ఇప్పుడు రుద్రాకి నుంచోబెట్టి నువ్వు మ్యాజిక్ చేయమంటే చేయలేడు కదా! అప్పుడు బాబా ఉన్నాడు చేపిచ్చారు. మనం కూడా అది గమనించుకుంటా ఉండాలి. మనం ఎవరికైతే అట్లాంటి పవర్స్‌కి అట్రాక్ట్ అవుతున్నామో కొంచెం కాషియస్‌గా ఉండాలి. ఒక్కటి చూపిచ్చారంటే వాళ్ళు గురువులయిపోతారిగ. నన్నేం చేయమంటారు? దయచేసి మాకు సాయం చేయండి. మాకు చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. మా అంకుల్ మీ గురించి చెప్పారు. దయచేసి మాకు హెల్ప్ చేయండి. ఆ యువకుడు అడిగాడు. అదే సేతు పక్కన ఒక జంట ఉన్నారు కదా! అందులో ఆ యువకుడు అన్నాడన్నమాట మాకు హెల్ప్ కావాలని. రుద్ర ఆ యువకుడికేసి చూశాడు. 30 ఏళ్ళు నిండలేదు. అయినా ఎంతో జీవితాన్ని, సంపదను చూసిన వాడిలా ఉన్నాడు. అతడి పక్కన ఉన్న అమ్మాయి 5 అడుగుల ఎత్తుండి చాలా అందంగా ఉంది. 20 సంవత్సరాలుంటాయి. వాళ్ళిద్దరికేసి చూసిన రుద్రకి తన లోపల ఏదో విచారం కమ్ముకున్న అనుభూతి కలిగింది. శ్వాస కూడా ఒక్కసారిగా నెమ్మదైన అనుభూతి. ఏదో శక్తి తనను మాట్లాడేలా, ఆ యువజంట భవిష్యత్తులోకి చూసేలా పురిగొల్పుతోంది. వాళ్ళని తనతో పాటు కాటేజ్‌లోకి రమ్మని పిలిచాడు. బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి బాబా ప్రార్థనా సమయంలో కూర్చునే మ్యాట్ అంటే చాప మీద కూర్చున్నాడు. రుద్రకి వేరే చాయిస్ లేదు. ఇదంతా తన కంట్రోల్‌లో లేదు. ఎవరో తన జీవ వీణని మీటుతున్నారు. తాను ప్రతిస్పందిస్తున్నాడు అంతే. మళ్ళీ తనకలాగే ఆ ఫీలొచ్చిందనమాట. ఏదో ఒక మళ్ళీ ఒక శక్తి తననేదో చేస్తుంది అన్నట్టు బాబా ఎక్కడైతే కూర్చునేవారో ఆ మ్యాట్ మీద కూర్చొని ఇంకిట్లా కొనసాగిస్తున్నాడనమాట. రుద్ర ఆ చాప మీద నుండి లేచాడు. బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కున్నాడు. వచ్చి తన తల చుట్టూ బాబాలాగా ఓ గుడ్డ కట్టుకున్నాడు. ఎవరో చెప్పినట్టు అగరబత్తీలు వెలిగించాడు. చాప మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. అంతవరకు కూడా తన మాస్టర్ పేరును జపిస్తూనే ఉన్నాడు. మళ్ళీ తన నోటి ద్వారా ప్రవాహం మొదలైంది. తనకు సంబంధం లేకుండానే, తనకి తెలియకుండానే బాబా మ్యాట్ మీద కూర్చోవటం, బాబాలాగా తలకి గుడ్డ చుట్టుకోవటము, బాబా ఎలా చేస్తారో అలానే తనకు తెలియకుండానే చేస్తూ ఉన్నాడు. అంటే బాబా పేరుని ఆయన ఉచ్చరిస్తూనే ఉన్నాడు. ఒక నామం ఆయన ఎప్పుడు జపిస్తూనే ఉంటాడని చెప్పాం గదా! సో, ఇప్పుడు మళ్ళీ ఆయన ఒక శక్తి ఆవహించినట్టుగా అంటే ఇంక మేబీ బాబానే ఆయనలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట తెలిసినట్టుగా అన్నీ. మీ అమ్మగారు మీ సంబంధాన్ని వ్యతిరేకిస్తున్నారు. రుద్ర చెప్పారనమాట. అవును. ఆ యువకుడు. మీ నాన్నగారు ఈ విషయంలో ఏమీ చెప్పలేకపోతున్నారు. అతడు మంచి మనిషి. ఉద్దేశాలు మంచివే అయినా మీకోసం నిలబడేంత ధైర్యం లేదు. రుద్ర చెప్తున్నారు. కానీ అతనికి మేమంటే ఎంతో ప్రేమ. యువకుడు. మీ ఇద్దరిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కానీ మీ అమ్మ అంటే చాలా భయం. ఇది విచారకరమే అయినా నిజం. చిన్నప్పటి నుండి ఆయన తన బ్రతుకు తెరువుకు ప్రాముఖ్యం ఇచ్చారు. కానీ నిస్వార్థ ప్రేమను అనుభూతి చెందలేదు. తాను నమ్మిన దాని పట్ల గట్టిగా నిలబడటం మాని వ్యతిరేక పరిస్థితుల్లో తప్పించుకోవటమే అలవాటయిందతనికి. ఏమైతేనేం మీరిక్కడికి వచ్చారు. మీ ఫ్యామిలీకి మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. మతం, ఆర్థిక అసమానత, సామాజిక హోదా దృష్ట్యా వారి పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు. ఆగాడు రుద్ర. అవును అన్నాడా యువకుడు. వాళ్ళ నాన్నగారికి వీళ్ళంటే ఎంతో ప్రేమ అయినా కూడా ఆయనకి వాళ్ళ అమ్మ ముందు నిలబడి ఎదురు చెప్పే ధైర్యం అనేది లేదు. మామూలుగా మనం మనం నమ్మిన దాని పట్ల గట్టిగా ఉన్నామంటే దాన్ని సాధించడానికి ఏదైనా ట్రై చేస్తాం. అలా లేడనమాట అతను. ఎంతసేపు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలాగా తప్పించుకోవాలి అంటే వ్యతిరేక పరిస్థితుల్లో తప్పించుకోవడమే డిఫెన్సివ్ మోడ్‌లోనే ఎక్కువగా ఉంటూ ఉన్నాడనమాట. కాబట్టి తనకి ప్రాబ్లమ్ రాకుండా చూసుకుంటున్నాడు కానీ, వీళ్ళకి సపోర్ట్‌గా నిలబడేంత ఇది లేదతనికి. రుద్ర అదే చెప్తూ ఉన్నారనమాట. మళ్ళీ చెప్తున్నాడు రుద్ర. బాబూ! వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, బాగా డబ్బున్న వాళ్ళ నుంచి ఎక్కువ డబ్బు కట్నంగా ఇస్తామని ప్రపోజల్స్ వస్తున్నాయి. రుద్ర చెప్పాడు. కానీ డబ్బు సమస్య కాదు. మనకు డబ్బు ముఖ్యం కాదు అని అంటున్నారే మా అమ్మ అంటూ చెప్పబోయి ఆగాడా యువకుడు.
అది అబద్ధం. మీ ఫ్యామిలీ అడిగినంత కట్నం ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఇవ్వలేరు కాబట్టి వ్యతిరేకిస్తున్నారు చెప్పాడు రుద్ర. కానీ మాకు ఇంకా డబ్బు ఎందుకు అవసరం? మేము చాలా ధనవంతులం కదా అన్నాడు ఆ యువకుడు. మీ కజిన్ బ్రదర్కి ఈ మధ్యే పెళ్ళయింది రుద్ర అన్నాడు. అవును అన్నాడు ఆ యువకుడు. అతడికి కట్నం క్రింద బోలెడంత డబ్బు, నగలు, ఇతర వస్తువులు కాకుండా విదేశాల్లో ఓ పెద్ద బంగ్లా ఇచ్చారు చెప్పాడు రుద్ర. మై గాడ్, ఇదంతా మీకెలా తెలుసు? అవును, లండన్లో ఒక స్టూడియో అపార్ట్మెంట్ ఇచ్చారతనికి అన్నాడా యువకుడు ఆశ్చర్యంతో. మీ అమ్మ మీ నాన్నగారి సిస్టర్తో ఈ విషయంగా పోటీ పడుతోంది చెప్పాడు రుద్ర. ఇవన్నీ కూడా రుద్ర చెప్తూ వస్తూ ఉన్నాడు. ఆయన ఏదో నిజంగా వెళ్ళి చూశాడా ఆ యువకుడి లైఫ్లోకి అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. అవన్నీ విని అబ్బాయి ఆశ్చర్యపోతూ ఉన్నాడనమాట. ఇప్పుడు మీరు ఈ అమ్మాయితో ఎప్పుడు పెళ్లి జరుగుతుందో చెప్పమంటున్నారు. దీనికోసం మీరు కొన్ని చెయ్యాలి ఆగాడు రుద్ర. ఈమె కోసం ఏదైనా సరే చేస్తాను అన్నాడా యువకుడు. మంచిది, ముందుగా రోజుకు 2 గంటలు ప్రార్థన ధ్యానం చెయ్యాలి ఓ 40 రోజుల పాటు ఆగాడు రుద్ర. వాట్? ఆశ్చర్యపోయాడు యువకుడు. ఇదేనా నీవు ఆమె కోసం ఏదైనా సరే చేసేది అడిగాడు రుద్ర. అంటే అంటే నేను 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ప్రార్థన ధ్యానం చెయ్యలేను. 2 గంటలంటే చాలా ఎక్కువ చెప్పాడా యువకుడు. ఇదే మనకందరికీ ప్రాబ్లం. దేవుడి దగ్గర 2 గంటల సేపు మన కోరికల చిట్టా అయితే చెప్తాం గానీ 2 నిమిషాలు కూడా ఆయనని ధ్యానం చేయడం అనేది ఎంత కష్టము అనేది ఇక్కడ ఈ అబ్బాయి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడొక పాయింట్ కూడా ఇప్పుడు మనకంటూ ఇప్పుడు చుట్టుపక్కల ఎవ్వరు లేరనుకో, లైక్ రిలేటివ్స్ కానీ ఎవరికి ఏం లేదు. మన లైఫ్ మాత్రమే మనం ఫోకస్ చేసేటప్పుడు అంతా బానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి అదేం పట్టట్లేదు. బట్ మామ్ ఈస్ కన్సర్న్డ్ బికాస్ యాహ్! కాబట్టి ఆవిడకి కూడా ఇంకా ఎక్కువ కావాలి. అట్‌లీస్ట్ ఈక్వల్‌గా అన్నా కావాలి. అదర్‌వైజ్ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరగకపోతే షీ మైట్ బి ఫైన్. అది మనకి ప్రతి ఫ్యామిలీలోని ఇప్పుడు చూసేదే. మనకి కావాలా వద్దా అనేది ఇట్ ఇట్స్ నాట్ డజంట్ మ్యాటర్. ఇంపార్టెంట్. పక్కన వాళ్ళకుంటే మనం మ్యాచప్ అవ్వాలి వాళ్ళకి అంతే. డెఫినెట్‌గా నాకది కావాలి. ఈ పోటీతోనే మనకసలు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నామంటే వాళ్ళకంటే ఎక్కువ. ఒక రూపాయి ఎక్కువ కావాలి. ఎక్కువ, ఎక్కువ, ఎక్కువ అని లైఫ్ మిజరబుల్ చేసుకునేది ఈ పర్టిక్యులర్ పాయింట్ కంపారిజన్. అంటే మనం ఎక్కడ తగ్గిపోతున్నామో, వాళ్ళ ముందు మనం ఎక్కడ చులకనగా కనపడతామో అనే ఇది అంటే ఎవరికి వాళ్ళు గొప్ప చూపించుకుంటారు కాబట్టి, ఓహ్! వాళ్ళ ముందు నేను తగ్గకూడదు. నేను అదే రేంజ్ మెయింటైన్ చేయాలి అనేది. బట్ ఎవరి సోల్ ప్లాన్ ఎలా ఉంది, మనం ఎలాగ లైఫ్ నడుస్తుంది అనేది ఎవరం ఆలోచించమనమాట. మెయిన్‌గా కంపారిజన్స్ అవన్నీ అందుకే మనకి డివైన్ క్వాలిటీస్‌లో నో కంపారిజన్, నో కంప్లెయింట్ అని చెప్పేది మెయిన్‌గా అందుకే. ఆ కంపారిజన్స్‌తోనే సగం భ్రష్టు పట్టిపోతాం. అదే పార్టీలకెళ్తే ఇయ్యే గదా మాట్లాడుకునేది. ఓహ్! మీ అబ్బాయికి ఎంత కట్నం ఇచ్చారండి అంటే ఏదో ఒకటి చెప్పాలి. మాట్లాడకుండా ఉండలేం. ఇవే మాట్లాడుకొని గొప్పలు మాట్లాడుకోవాలనమాట. యాహ్! అందుకే నోరు ఎంత జిప్ చేసుకొనుంటే అంత మంచిది. ఇక్కడ కొన్ని ఏరియాస్‌లో కూడా వింటుంటాం కదాను. మీ ఇంట్లో ఇంత పెద్ద టీవీ ఉంది. యాహ్! 56 ఇంచా, 76 ఇంచా ఇంత టీవీ ఉందంటే, ఓహ్! మేము ఇంత తక్కువలో ఉండకూడదు. మాకు ఉండాలి. మీరు టెస్లా కొన్నారా? బీఎండబ్ల్యూలు కొన్నారా? బెంజ్ కొన్నారా? సో, మేము కొనేయాల్సిందే. ఓకే. వెంటనే ఆ కంపారిజన్స్‌తో లైఫ్ అసలు ఎంత కాంప్లికేట్ చేసుకుంటూ ఉన్నారో అందరూ. యాహ్! అవును. మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టుకోవటం, ఆ ఇంట్రెస్ట్‌లు పే చేసుకోవటం. అవన్నీ తర్వాత మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో సినిమా ఉంటది. ఏమో ఫార్మసీ లాగా నిదానంగా ఒక్కొక్క క్లాజెట్ ఫార్మసీ లాగా తయారవుతుంది. మందుల షాప్ లాగా. కాకుండా. సేమ్ థింగ్ అదే స్పిరిచువాలిటీలో కూడా మళ్ళీ. అమ్మో! వాళ్ళకేయో అనుభవాలొచ్చేసినియి నాకు రాట్లేదు. వాళ్ళకేదో స్క్రీన్ మీద ఏదో కనిపిస్తోందంట నాకు కనిపించట్లేదు. ఈ కంపారిజన్ ఇక్కడ బయట ప్రపంచం ఎట్లా ఉందో స్పిరిచువాలిటీలో కూడా అంతే. సేమ్ థింగ్. అందుకే ఏ అనుభవాలొచ్చినా మేబీ ఎవరికి వాళ్ళు ఉంచుకోవడం బెటరేమో. డైరీలో రాసుకొని జస్ట్ బీ హ్యాపీ. యాహ్! ఏమిటి ఎక్కువ? అంటే 2 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయలేనని చెప్తూ ఉన్నాడు. 2 గంటలంటే చాలా ఎక్కువ అన్నప్పుడు రుద్ర చెప్తూ ఉన్నాడనమాట. ఏంటి ఎక్కువ? నువ్వు గంటకు 10 నిమిషాల చొప్పున ప్రార్థించినా, ధ్యానం చేసినా రోజుకు 2 గంటల కన్నా ఎక్కువే చెయ్యాలి.
జస్ట్ అవర్లీ 10 మినిట్స్ అయినా కేటాయించమంటున్నాడు. నీవు గంటకు 10 నిమిషాలు కూడా దేవుడి కోసం కేటాయించలేనని చెప్పదలుచుకున్నావా? అడిగాడు రుద్ర. ఆ గదిలో కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. చెప్పు అబ్బాయి, నీ కలలను సాకారం చేసుకోవాలంటే గంటకు 10 నిమిషాలు నీకు ఎక్కువగా అనిపిస్తోందా? అడిగాడు రుద్ర. కాదు, మీరిలా అడుగుతుంటే ఎక్కువ కాదు కదా అనే అనిపిస్తోంది అని సణుగుతూ ఉన్నాడనమాట. కానీ నేను ఏమని ప్రార్థించాలి? ధ్యానించాలి? అడిగాడు ఆ యువకుడు. నీకేది కావాలనిపిస్తే అది. నీవు స్వామి అక్కల్కోట్ మహారాజ్‌ని ఆరాధిస్తావు కదా? అడిగాడు రుద్ర. మై గాడ్! ఇదంతా మీకెలా తెలుసు? ఆ యువకుడి గొంతులో ఆశ్చర్యం. ఇది తెలుసుకోవడమే నా పని అబ్బాయి. నేను ఆత్మతలాల్లో డీల్ చేస్తూ ఉంటాను. నా పనిలో రెండో అవకాశం ఉండదు. అదృష్టవంతులు, ఆశీర్వదించబడిన వాళ్ళు మాతో కలుస్తుంటారు. ఒకసారి వాళ్ళు మాతో కలిశారంటే మేము వాళ్ళను పోనివ్వం. అందుకే మీరిక్కడ ఉన్నారు. మీకిక్కడికి రావాలని లేదు. కానీ ఏదో తెలియని శక్తి మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చింది. ఎన్నో జీవిత కాలాల నుంచి మీకు మాతో ఉన్న సంబంధమే ఆ శక్తి. సరే, ప్రస్తుతపు మీ సమస్యలోకి వద్దాం. నువ్వు ఆమె పక్కన ఎప్పటికీ ఉండాలంటే ముందుగా ముఖ్యంగా రోజుకు 2 గంటలు ప్రార్థన, ధ్యానం చెయ్యాలి. నూనె దీపాలు ఉదయం, సాయంకాలం, రాత్రి వెలిగించాలి. ఇప్పుడు మనము ఒక గురువును కానీ, భగవంతుడిని నమ్ముకున్నామంటే, మనము ఒకవేళ ఏ రకంగా అయినా చెడు వేస్‌లో వెళ్తూ ఉన్నా, లేదా మన ఆలోచనలు తప్పుడు మార్గంలో వెళ్తున్నా కూడా, వాళ్ళే మనల్ని కరెక్ట్ మార్గంలోకి తీసుకొనొస్తారనమాట. ఈయన అక్కల్కోట్ మహారాజ్‌ని ఆరాధిస్తాడు కాబట్టే, ఆయనకి బాబా హెల్ప్ చేస్తున్నారు. లేకపోతే బాబా ఆయనకు హెల్ప్ చేయాల్సిన అవసరమే వచ్చేది కాదనమాట. ఆ రకంగా ఆ గురువు ఈయన రూపంలో ఈయనను గైడ్ చేస్తూ ఉన్నాడనమాట. నీవు గత సంవత్సరం సంపాదించిన దానిలో 5% ధర్మ కార్యాల కోసం, అనాథల కోసం పక్కన ఉంచాలి. 2 గంటలు ధ్యానం చేస్తూ, నూనె దీపాలు ఉదయం, సాయంకాలం, రాత్రి వెలిగించడంతో పాటు, ఆయన సంపాదించిన దాంట్లో 5% ధర్మకార్యాల కోసం, అనాథల కోసం ప్రక్కన ఉంచుతూ, మీ చేతులతో మీరు స్వయంగా అవసరమున్న ఓ శరణాలయ సంస్థకు మీరే ఆ మొత్తాన్ని ఇవ్వాలి. ఇదంతా కూడా ఈ 40 రోజుల్లోనే జరిగిపోవాలి. ఇక చివరిది, నువ్వు దాచిన డబ్బు, ఇతరత్రా ఆస్తులు ఈ అమ్మాయికి ఇచ్చేసేయాలి. ఇతరులెవ్వరికీ ఈ సంగతి తెలియకూడదు. ఇది కూడా 40 రోజుల్లో జరిగిపోవాలి. నువ్వు ఇదంతా చేస్తే నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ అమ్మాయి నీదే అవుతుంది. రుద్ర చెప్పడం ఆపాడు. ఆ అమ్మాయి తనకు దక్కాలి అంటే ఏమేం చేయాలో బాబా చెప్తూ ఉన్నారనమాట. ఇదంతా దేనికోసమో చూద్దాం మళ్ళీ. ఆ యువకుడు తలూపాడు. ఆ అమ్మాయి వంక చూశాడు. ఆ కళ్ళల్లో నీళ్లు. మరునిమిషంలోనే ఆ యువకుడు బాబా చెప్పిన భవిష్యత్తునంతా చూడగలిగాడు. నువ్వు ఆ డబ్బంతా ఈమె పేరు పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యి ఓ బ్యాంకులో. ఇది కూడా 40 రోజుల్లోనే జరగాలి. అర్థమైందా? అడిగాడు రుద్ర. అదేమీ సమస్య కాదు. ఈ అమ్మాయి నాదైతే మా తల్లిదండ్రుల నుండి ఏమైనా సమస్య వస్తుందా? అడిగాడా యువకుడు. మీ కలయికను మీ ఫ్యామిలీ ఏమాత్రమూ ఆపలేరు. ఇది నా ప్రామిస్. ఇక అబ్బాయ్, మళ్ళీ నువ్వు 2.5 నెలల తర్వాత ఇక్కడికి రావాలి. అర్థమైందా? చెప్పాడు రుద్ర. మళ్ళీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏవేవైతే చెప్పాడో అన్నీ చేస్తూ 2.5 మంత్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి రమ్మని చెప్తున్నాడు తన దగ్గరికి. తప్పక వస్తాను అన్నాడా యువకుడు. మంచిది, ఇక వెళ్ళండి. దేవుడు మీతో ఉండుగాక. అల్లా మాలిక్. సాయిరామ్. బాగుంది. 40 డే హోంవర్క్ ఇచ్చేశారు దీక్ష. ఆ యువజంట లేచి నిలబడి రుద్ర కాళ్లను తాకి నమస్కరించారు. గది బయటికి నడిచారు. రుద్ర లేచి సేత్ వైపుకి నడిచాడు. అతను ప్రార్థన, ధ్యానం చేసేలా చూడండి. డబ్బు ధార్మిక సంస్థలకు వెళ్ళాలి. తన సంపాదన అంతా ఆ అమ్మాయి పేర పెట్టాలి. ఇదంతా ఆ యువకుడికి, ఆ అమ్మాయికి చాలా ముఖ్యం. సేత్తో చెప్పాడు రుద్ర. రుద్రాజీ, అంతా సరిగ్గా జరుగుతుందా? అడిగాడు సేత్. రుద్ర గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. చాలా అలసిపోయాడు. ఎంత అలసిపోయాడంటే ఎవరో తన ఎముకల్లోని మజ్జుని మొత్తం లాగేసినట్లు అనిపించింది. ఆ యువకుడి భవిష్యత్తును చూశాడు రుద్ర.
భయంతో వణికిపోయాడు. సేత్ కళ్ళలోకి గాఢంగా చూశాడు. ఆ చూపులో ఓ కరుణ, ఓ నిస్సహాయత. ఆ యువకుడు 9 వారాల్లో చనిపోతాడు. సారీ సేత్, మీరు గాని, నేను గాని చేయగలిగిందేమీ లేదు. అతని ఆత్మ కోసం, ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం బాబా ఇవన్నీ చెయ్యమంటున్నాడు. సో, ఇదంతా చేసేది తనకి ప్రమాదం పొంచి ఉందో, లేకపోతే ఏదో జరుగుతోంది. బట్ ఈ లైఫ్, ఈ ఫిజికల్ లైఫ్ అనేది ఎండ్ అవ్వబోతోంది. అందుకనే డబ్బులన్నీ అటు ట్రాన్స్‌ఫర్ చేయమంటాం. అంటే మనకి డెత్ సమీపించేటప్పుడు మన మనస్సు స్థితి కానీ, మన ఆత్మస్థితి ఎలా ఉంటుందో దా దాన్ని బట్టి నెక్స్ట్ జన్మ అనేది డిసైడ్ అవుతుంది. ఏ ఆలోచనలతో మనం చనిపోతామో, ఆ ఆలోచనలతో మనం మంచి జన్మలు అందుకే దైవనామ స్మరణ కానీ, అదివరకు రోజుల్లో కాశీలో మరణించడం ఇయన్నీ ఎందుకు పెట్టారు అంటే, అది మళ్ళీ మనకి ఆ స్టెప్పింగ్ స్టోన్ నెక్స్ట్ లైఫ్‌కి అన్నట్టు. అలా తన ఆత్మోన్నతి కోసం చెప్తున్నాడనమాట బాబా. ఇక్కడ ఈ లైఫ్ గురించి కాకుండా, ఇక్కడ కామా పడితే నెక్స్ట్ లైఫ్ ఎట్లా అనేది తనకి హెల్ప్ చేయటానికి చూస్తున్నాడనమాట. సాయిబాబా చరిత్రలో కూడా బాబా ఇలాగా ఒక స్టోరీ ఉందాను. విజయానందుడు అని ఒక అబ్బాయి ఆయన చిన్న ఏజ్‌లోనే సన్యాసం తీసుకునుంటాడు. అతనికి అమ్మ ఒక్కటే ఉంటుంది. వాళ్ళ అమ్మను వదిలేసి ఆయన మానస సరోవర యాత్రకి వెళ్ళాలి అనేసి డిసైడ్ అయ్యి వస్తాడనమాట. ఆన్ ద వేలో బాబా దగ్గర ఆగుతాడు. ఆగినప్పుడు అక్కడ ఇంకొక సన్యాసి ఎవరో ఆల్రెడీ మానస సరోవరంకి వెళ్ళి వచ్చినతను, ఓహ్! ఆ యాత్ర చాలా కష్టము. మధ్యలో టిబెట్ నుంచి వెళ్ళాలి కదా! అక్కడ ప్రజలు చాలా అనుమానం ఎక్కువ. అని వాళ్ళక్కడ పడ్డ ఇబ్బందులు, ఆ చలి వాటి గురించంతా చెప్పేసరికి ఈయన భయపడతాడనమాట. అమ్మో! నేనింక వెళ్ళలేను. ఇంకైతే నేను వెళ్ళనని క్యాన్సెల్ జేసుకోవాలనుకుంటాడు. అప్పుడు బాబా తిడతాడు. "ఆ మాత్రం దానికి ఇంక నువ్వు సన్యాసం తీసుకోవడం ఎందుకు? సరే ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. ముందు నువ్వు వెళ్ళి ఏదో పారాయణ చేయమని చెప్తాడు. రామ విజయమో అలా ఒక గ్రంథం ఏదో పారాయణ చెయ్యి. 3 పారాయణాలు చేయమంటాడనమాట. ఒక 2, 3 వీక్స్ టైమ్ ఏమో ఉంటుంది. చేయమంటాడు. ఇంకా ఆయన అలసిపోతాడు. ఇంకా ఒక పారాయణ మళ్ళీ చదివించుకొని వింటాడు. అదంతా అయ్యాక బాబా భక్తుని ఒడిలో ఒరిగి చనిపోతాడనమాట అతను. ఆయనకలాగా మరణం సమీపించాడు కాబట్టే ఆయనని ఆహ్, అలాగ వెళ్ళాలనుకోని మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతే ఆయన యొక్క ఆత్మ అంటే అక్కడ ఆయన ఫెయిల్ అయితాడు. ఆయన చేయాలనుకున్నది చేయలేక. కానీ ఆయన ఆత్మ ఉన్నతయి మళ్ళీ నెక్స్ట్ జన్మకైనా ఆయనకు ఆ ఫలం రావాలన్నట్టు బాబా అంత చదివించి ఆయనని అంటే ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి మనం ఎప్పుడు చనిపోతాము, మనకి ఇంకా ముందుకు వెళ్ళాలంటే కాస్త పుణ్యం అనేది కావాలి అన్నప్పుడు ఇలా చేయిస్తారు. ఇక్కడ గూడా అన్నీ ఆ అబ్బాయి నెక్స్ట్ జన్మ కోసం ముందే దాన ధర్మాలు చేయించడము, ధ్యానం చేయించడము, అసలేది అలవాటు లేని అతనికి రోజుకు 2 గంటల ధ్యానం చేయమని చెప్పడము. ఇవన్నీ అవును. మన ఆత్మ ఉన్నతి కోసం అవసరం అనేది అంటే చనిపోతున్నామా లేదా వెంటనే అనేది కాకపోయినా, మన ఆత్మ ఉన్నతికి ఇవన్నీ కావాలి అనేది చెప్తున్నట్టుగా ఉంది బాబా. దాన ధర్మాలు, అనాథ శరణాలయాలకివ్వటం గానీ, ఇవన్నీ. అవును. సో, ఇవన్నీ మనం కూడా చేయాల్సిన పని. అవును. ప్రార్థనలు, ధర్మ కార్యాల కోసం అతను వెచ్చించే ధనం అతని ఆత్మ కోసం. ఆ డబ్బు అమ్మాయి భవిష్యత్తు ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోవటానికి. ఆ అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోదు. తన 49దో ఏట చనిపోయేదాకా ఆ అమ్మాయికి ఆ డబ్బు కావాలి. ఆ అమ్మాయి బాధపడితే అతని ఆత్మ శాంతితో ఉండజాలదు. కనుక ఇదంతా జరిగేలా చూడు. ఆపై మౌనంగా ఉండు. ఇదంతా మీరు చెయ్యకపోతే ఇంక మీరెప్పుడూ నా దగ్గరికి రానవసరం లేదు. అర్థమైందా? అన్నాడు రుద్ర. ఇదంతా బాబా ఒక ప్లాన్ గీసి, ఇదిగో నా ప్లాన్, డివైన్ ప్లాన్ ఇది తీసుకొని ఫాలో అవ్వండి అని ఒక బ్లూ ప్రింట్ లాగా గీసి ఇచ్చారు. అది ఫాలో అవుతామా లేదా అనేది మన చేతిలో ఉంటుందన్నమాట. అక్కడే మన మైండ్ ఎలా గేమ్ ఆడుతుందనేది తెలుస్తుంది. మనం పూర్తిగా డివైన్ ఇన్‌స్ట్రుమెంట్ లాగా ఉన్నాము, ఇంకా భగవత్ చింతనతో ఉన్నాము అనుకుంటే ఫాలో అవుతాం. లేదు మైండ్‌తో ఎక్కువున్నామంటే మైండ్ చేసే గారడి అంతా ఇంతా ఉండదు. ఇదంతా ఇప్పుడు అవసరమా అన్నట్టు ఉంటుందన్నమాట. అదే మనం గమనించుకుంటూ ఉండాలి మనం కూడా. రుద్రాజీ దయచేసి అతన్ని చావనివ్వకండి. అతను నా కొడుకు లాంటివాడు ప్రాధేయపడ్డాడు సేత్. అతని జాతక చక్రంలో అతని ఆయువు 78 సంవత్సరాలు అని వ్రాసి ఉంది.
అందులో వ్రాయనిది ఏంటంటే 50 సంవత్సరాలకు పైగా అతను బెడ్ మీదే ఉండాల్సొస్తుంది. పక్షవాతంతో, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో ఇదంతా 9 వారాల టైంలో ఒక యాక్సిడెంట్ ద్వారా జరుగుతుంది. అదొకటి జాగ్రత్తగా ఎంత క్లియర్‌గా చెప్తున్నారంటే, ఆ కర్మ ఫలాన్ని గురించి చెప్తున్నారిక్కడ. ఒక రోజులో అతడు చనిపోవడం మేలా? రోజు రోజు చస్తూ 50 సంవత్సరాల కాలం నరకయాతన అనుభవించడం మేలా? ఒక విషాదాన్ని అంతకాలం భరించాలి అంటే ఎంతో బలం, ఎంతో జ్ఞానం, ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. అతనిలో అవి లేవు. ఎంత చక్కగా మనకి ఆ డివైన్ గైడెన్స్ ఇస్తున్నారంటే బాబా, మనం అనుకుంటాం సడెన్‌గా చనిపోతున్నారు అనుకునే కొన్ని మరి ఆత్మలకి కూడా డివైన్ ప్లాన్ ప్రకారం వాళ్ళు అతను వచ్చిందేమో 78 ఇయర్స్ బ్రతుకుదామని తన సోల్ ప్లాన్‌లో ఉంది. కానీ ఇప్పుడు బాబా దాంట్లో దాన్ని మోడిఫై చేస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే తనకి హెల్ప్ చేయదలిచారు కాబట్టి. సడెన్‌గా చనిపోతున్నాడు 30 ఏళ్లకే అంటే అది తనకి హెల్ప్ చేస్తున్నాడు ఆత్మకి అని. అన్ని రోజులు లేకపోతే 50 ఇయర్స్ తను ప్రొలాంగ్డ్ అంటే మనిషి మా ఎదురుగా బ్రతికే ఉంటాడు గానీ, ప్యారలైజ్ అయిపోయి కాళ్ళు, చేతులు పని చేయలేక డిపెండెంట్‌గా ఉండి నర్సింగ్ హోమ్స్‌లోనో లేతే ఇంకా అనారోగ్యంతో బాధపడటం ఇవన్నీ జరిగే బదులు ఇదే బెటర్ కదా! అన్నట్టు చెప్తున్నారు బాబా. అతనికి అతని మాస్టర్ యొక్క దయ ఉంది. స్వామి అక్కల్‌కోట్ మహారాజ్ యొక్క ఆశీస్సులున్నాయి. వాటి వల్లే సంవత్సరాల తరబడి అనుభవించాల్సిన బాధ, నరకం నుంచి తప్పించబడుతున్నాడు. అందుకే అతడిని 2 గంటలు ప్రార్థనలో, ధ్యానంలో ఉండమన్నాను. అతడు చేసే ధార్మిక సంస్థల సంరక్షణ, ధ్యానం, ప్రార్థనలు అతని మాస్టర్ దయ, అతని సొంత విధి నుంచి తప్పిస్తున్నాయి. ఇంక వెళ్ళి నేను చెప్పినట్లు చేయండి. తద్వారా ఈ పేద అమ్మాయి సంరక్షణ, అతని ఆత్మకు శాంతి కలిగించిన వారవుతారు. రుద్ర చెప్పడం ఆపాడు. అంతా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారిక్కడ. సేత్ వంగి రుద్ర పాదాలు తాకాడు. రుద్ర గమనించిందేంటంటే, సేత్ తాకింది రుద్ర పాదాలను కాదు, అతని మాస్టర్ షిరిడీ సాయిబాబా పాదాలను. అది బాబా లీల. ఇక్కడ ఇంకొకటి కూడా సాయిబాబా చరిత్రలో ఉన్నది. ఒక ఫ్యామిలీ వస్తారు. ఒకతను చనిపోతాడనమాట. వాళ్ళు అలుగుతారు బాబా మీద. "మేము మీ దగ్గరికి తీసుకొనొచ్చాము. మీ మీద ఎంత ఆశ పెట్టుకొని మీరు రక్షించలేదు." అంటే అప్పుడు బాబా ఆమెకి కల్లో చూపిస్తాడు. ఆయన లంగ్స్ పెట్టుకుని బాబా తన మీద చూపిస్తాడనమాట. "చూడు ఇవి ఇంత పాడైపోయి ఉన్నాయి. అతను బ్రతికితే వీటితో ఎంతో ఇబ్బంది పడాల్సొస్తుంది. అందుకే అతన్ని అంత బాధ నుంచి నేను రిలీజ్ చేశాను" అనేసి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు కామ్ డౌన్ అయిపోతారు. అంటే ఆ గురువులను నమ్ముకుంటే ఒకవేళ ఇంకా స్టిల్ ఏదైనా జరిగింది అంటే అది కూడా మన మంచికే వాళ్ళు చేసేది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. గంటకు పైగా రుద్ర వరండాలోని సోఫాలో పడి ఉన్నాడు. అతని శ్వాస అతని కంట్రోల్లో లేదు. అలా సముద్రం కేసి చూసి కళ్ళు మూసుకున్నాడు. అతని ప్రతి కణంలోనూ నిండిన విచారం అతని శరీరాన్ని, హృదయాన్ని బరువెక్కేలా చేసింది. ఈ జరిగిన తతంగమంతా ఈ జీవోత్సవానికి ఏదైనా సంబంధం ఉందా అనిపించింది. బాబా లాంటి వాళ్ళు ఇప్పుడు అలాంటి పవర్ వాళ్ళలోకొచ్చి వాళ్ళు కొన్ని చెప్పాలి అంటే కూడా వాళ్ళ ఎనర్జీ కాస్త డ్రైన్ అవుతది. అంత ఉండదు కాబట్టి మనకి వాళ్ళ శక్తిని తట్టుకునేంత. ఈయన కూడా మనం ఇంతకుముందు కూడా అది కొంచెం చెప్పారు. ఆయనకి చాలా ఎనర్జీ అంతా వెళ్ళిపోయినట్టు అనిపిచ్చింది అన్నట్టు. ఏం జరుగుతోంది తనకి? ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ భవిష్యత్ సంభావ్యతలు? బహుశా మూల చైతన్యపు స్థితి, సూక్ష్మ స్పందనలు ప్రతి జీవకణం పైన ఉన్నాయేమో! లేకపోతే ఆ యువకుడి గురించి, అతని చావు గురించి ఎలా చెప్పగలిగాడు? రుద్ర ఓ సిగరెట్ తీసి బలంగా వీస్తున్న గాలి నుండి తప్పించుకుని కష్టం మీద వెలిగించుకున్నాడు. ఆ వృద్ధుడు అంటే బాబా ఎక్కడున్నట్టు? బాబాని ఎంతో మిస్ అవుతున్న భావన రుద్ర మనస్సులో వెలితి. బాబాతో మాట్లాడాలని అనిపిస్తోంది. తలలోని బాధ కాస్త తగ్గినట్లుంది. కణతలు నొప్పి లేకుండా నోటిని కాస్త తెరవగలుగుతున్నాడు. సడన్‌గా మళ్ళీ తన పిల్లలు గుర్తొచ్చారు.
ఏం చేస్తూ ఉంటారు ఈ సమయంలో? సాయంకాలం 5:30 అవుతోంది. ఇంకా స్కూల్లో ఉంటారా? లేక ఇంటికి వచ్చేసి ఉంటారా? వాళ్ళు ఎలా ఉన్నారో? వాళ్ళు దగ్గర లేకుండానే అతడు చనిపోతున్నాడని వాళ్ళకు తెలుస్తుందా? తానెప్పటికైనా ఫ్రీగా శ్వాసించగలడా? సంతోషంగా ఉండగలడా? గాఢంగా శ్వాసించి సోఫాలోంచి లేచాడు రుద్ర. లోపలికెళ్ళి స్కాచ్ బాటిల్ ఓపెన్ చేసి గ్లాసులో పోసుకుని సిప్ చేశాడు. కరిగిన లావాలా ఆ ద్రవం గొంతులోకి దిగింది. కాసిని ఐసు ముక్కలు గ్లాసులో వేసుకుని డ్రాయింగ్ రూంలోకి నడిచాడు. సూర్యుడు పడమటి కొండల వెనక్కి వెళ్ళిపోయాడు. అతనిలోని సూర్యుడు ఎప్పుడో అస్తమించాడు. లోపల అంతా చీకటే, చావులాంటి చీకటి. రుద్ర కొన్ని దీపాలు వెలిగించి గోడకు ఆనుకుని కూర్చుని సముద్రం వంక చూశాడు. అలల హోరుతో పాటు పక్షులు తలదాచుకుంటూ చేసే కుహూరవాలు వినిపించాయి. రుద్ర కళ్ళు మూసుకుని దీర్ఘంగా గాలి పీల్చుకున్నాడు. అతనికి ఏడవాలనిపించలేదు. ప్రపంచమంతా తనని తప్పు పట్టవచ్చుగాక, తాను మాత్రం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమించిన వాళ్ళు ఒక్కసారిగా ఎలా అసహించుకుంటారు? నువ్వు నిజంగా ప్రేమిస్తే అక్కడ అసహ్యానికి తావులేదు. అలా అసహించుకుంటున్నావు అంటే హృదయంలో, ప్రేమ స్థానంలో ఇంకా వెలితి ఉందన్నమాట. నువ్వు నిజంగా ప్రేమించావు అంటే ఆ వ్యక్తి పట్ల ఎప్పటికీ అసహ్యం ఉండకూడదు. ఆ వ్యక్తి నీ పట్ల ఏమి చేసినా సరే. అందుకే రుద్ర తనని వ్యతిరేకించిన వాళ్ళని ఎప్పుడూ అసహించుకోలేదు. తన పిల్లలను తనకు వ్యతిరేకంగా ప్రభావితం చేసినా సరే. రుద్ర నెమ్మదిగా డ్రింక్ సిప్ చేస్తూ ఉన్నాడు. రాత్రి ఇంకా చాలా మిగిలి ఉంది. బాటిల్లో డ్రింక్ కూడా నిండుగా ఉంది. మనం మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. మనకు వాళ్ళేదో చేశారని, అమ్మో! నన్ను అంతలా అవమానిస్తారా? నన్ను అలా చేస్తారా? అని వాళ్ళ మీద అసహ్యం పెంచుకుని, వాళ్ళకు చెడు జరగాలని కోరుకోకుండా, మన మనకు ప్రేమ ఉంది అంటే, మనం ఎప్పుడూ ఇతరుల చెడు కోరుకోకూడదు. ఎప్పుడైనా వాళ్ళ మంచే కోరుకోవాలి. అలాగ మనం ఒకవేళ వాళ్ళని అసహించుకుంటూ, వాళ్ళ చెడు కోరుకున్నామంటే, ఇంక మనకు ప్రేమ లేనట్టే కదా! అది ఆ టైంలో జస్ట్ ఎఫెక్ట్ అయింది. మనం ప్రేమ ఉంది అనుకుంటున్నాం గానీ, ప్రేమ లేనట్టే. అందుకే వేమన చెప్తాడు. "ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నగ సేయువాడే నేర్పరి సుమతి" అని. అంటే మనకు హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేయడం పెద్ద గొప్ప ఏం కాదు. కానీ మనకు చెడు చేసిన వాళ్ళకి కూడా మనం మంచి చేయగలిగినప్పుడే మన క్యారెక్టర్ ఏంటి అనేది తెలుస్తుందనమాట. సో, ఇలాంటివన్నీ మనం అందుకే అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉండాలి హ్మ్. కాస్త. 3 రోజుల తర్వాత రుద్ర కాటేజ్‌లో బాబా పీల్చే చిల్లం యొక్క తియ్యటి వాసనని అనుభూతి చెందాడు. వరండాలోకి పరుగు పరుగున వెళ్లి బాబా పాదాల మీద వాలిపోయాడు. బాబా తాను మామూలుగా కూర్చునే సోఫాలో కూర్చుని కనిపించారు. చాలాసేపు రుద్ర తన నుదురును బాబా పాదాలకు ఆనించి ఉంచాడు. బాబా తన వ్రేళ్లతో రుద్ర పొడుగాటి జుట్టును దువ్వుతూ ఉండిపోయారు. ఎంత బావుందో కదా ఆ సన్నివేశం. "ఒక్క రాత్రి సగం సీసా తాగేశావు కదా?" అడిగారు బాబా. రుద్ర మౌనం వహించాడు. తన ప్రతి ఆలోచన, మాట, చర్య బాబాకి తెలిసిపోతుందని రుద్రకి తెలుసు. "నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు బావా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు బాబా. మీరు లేకుండా ఈ జీవితాన్ని నేను జీవించలేను" ప్రాధేయపడ్డాడు రుద్ర. "అబ్బాయీ, నేనెప్పుడూ నీతోనే ఉన్నాను. నా గురించి నువ్వు తలపోసినప్పుడల్లా నేను నీతో ఉన్నాను. నీ మాస్టర్ నీతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటే, నీ మాస్టర్‌ను నువ్వెప్పుడూ తలుచుకోవాలి. నీ మాస్టర్ పేరెప్పుడూ అన్ని వేళలా స్మరిస్తూ ఉండాలి. నీ మాస్టర్ నీతో ఉండాలి అంటే, నువ్వు కూడా నీ మాస్టర్‌తో ఉండాలి. ఏ విత్తు నాటితే ఆ పంటే కోసుకుంటావు కదా! సో, నీ ఫ్రెండ్ సేత్ తన బంధువుల్లో, స్నేహితుల్లో నీ పేరును ప్రచారం చేస్తున్నాడన్న మాట" అడిగారు బాబా. మళ్ళీ బాబా వచ్చేసి తన ఆలోచనలు పసిగట్టి కొంచెం చెప్తున్నారు తనతో. లేదు అని మనం కూడా ఎప్పుడు అనుకోకూడదు. మన చుట్టూతా భగవంతుడెప్పుడు ఉన్నారు అన్న భావనతోనే మన ప్రతి చర్య చేస్తూ ఉండాలి. కానీ ఎంత చక్కగా ఉంది చూడండి. హ్మ్. దేవుడు నీ దగ్గర ఎప్పుడు ఉండాలి అంటే,
మనం ఆయన మనల్ని తలుచుకోవడమే కాదు, మనం కూడా ఆయనను తలుచుకోవాలి. మనము స్మరిస్తూ ఉండాలి. అంటే మనం కూడా ఆయనను గుర్తు చేసుకుంటేనే గదా! మన దగ్గర ఆయన ఉంటాడు. అంతేకాని నేనెప్పుడోసారి నాకు వీలైనప్పుడు నిన్ను మొక్కుతాను. నువ్వు మాత్రం నా దగ్గరే ఉండి అన్నీ చెయ్యి నాకు కావాల్సినవన్నీ అని అడగకూడదని చక్కగా చెప్పారు బాబా ఇక్కడ. బాబా ఏం జరుగుతోంది? ఆ యువకుడిని చూడండి. అతడు తన షేర్లన్నీ అమ్మి, స్టాక్‌ను అమ్మి, ఆ డబ్బున అమ్మాయి పేరు పెట్టాల్సి వస్తోంది. అంతేకాకుండా ప్రార్థనలు, ధ్యానం చెయ్యాలని, ధర్మ కార్యాలకు, సంస్థలకు దానమివ్వాలని చెప్పబడింది. ఆ అబ్బాయి త్వరలో చనిపోతాడని, ఆ ఆత్మకు కావలసిన పరిస్థితులను కల్పించుకోవటానికి, అతని కర్మ సంబంధమైన బ్యాలెన్స్‌ను పూర్తి చేసుకోవటానికి అలా చెప్పబడింది. కానీ బాబా ఇదంతా నిజం కాకపోతే ఏమవుతుంది? అడిగాడు రుద్ర. నువ్వు నన్ను అబద్ధాల కోరని అనుకుంటున్నావా అబ్బాయి? మళ్ళీ అక్కడ డౌట్. ఎంత క్లోజ్‌గా ఫీల్ అయినా మనకి మైండ్ ఎన్ని క్వెషన్. సందర్భాల్లో క్వెషన్స్ పెడుతుంటే హి ఈస్ రైట్ నెక్స్ట్ టు బాబా. బాబా పక్కనే ఉండి వింటూ అన్ని అనుభూతి చెందుతూ ఇంకా క్వెషన్ నిజంగా జరుగుతాయా? లేదు బాబా అలా అనొద్దు. నువ్వు నా సర్వస్వం. నీకు నీకు దేవుడికి ఏమీ తేడా లేదు. సముద్రపు అలల్లా బాబా నేను నా జీవితాన్ని చేజేతులా పాడు చేసుకున్నాను. నా పిల్లల జీవితాలు కూడా నాశనం చేశాను. నా జీవితాన్ని నేను బాగు చేసుకోలేనప్పుడు ఇతరుల జీవితాన్ని నేను ఎలా బాగు చేయగలను? అడిగాడు రుద్ర. ఇక్కడ రుద్ర నేను, నేను అని ఎందుకనుకుంటున్నాడో అదంతా చేయించేది బాబా అని. అదే బాబా. నువ్వు ఒక గొప్ప సర్జన్ లాంటి వాడివి రుద్రా. ఇతరులకున్న రోగ నివారణ కోసం ఒక సర్జన్ ఎంత కష్టమైన ఆపరేషన్‌లైనా చేయగలడు. కానీ మామూలు ఇంజెక్షన్ అయినా తనకు తాను చేసుకోలేడు. అంత మాత్రాన అతడు జాతకుడు కాడు కదా! సర్జరీ చేయటంలో తెలివి లేనివాడు కాదు కదా! నువ్వు ఒక మీడియంవి. నువ్వు ఒక ఛానెల్‌వి. ఇతరులు ఏమనుకున్నా నీ గురించి నువ్వెప్పుడు సందేహించవద్దు. కర్మలు, కర్మ సంబంధాలు ఎన్నో మెలికలుగా ఉంటాయి. నువ్వు ఎన్నో జీవిత కాలాలు జీవించావు. ఎంతో మందితో కలిసి జీవించావు. కుటుంబ సభ్యులే కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా నీకు బాధ కలిగించిన వాళ్ళు కావచ్చు. అందరూ కలిసి ఒక ఆత్మ గ్రూపు. మీరంతా కలిసి ఎన్నో జన్మలలో కలిసి ప్రయాణించారు. మీరంతా ఒకరితో ఒకరు రకరకాల సంబంధాల రూపంలో జీవించారు. ఇక్కడ సోల్ మేట్స్ అనుకుంటాం. సోల్ ట్రైబ్ అనుకుంటాం. ఇట్లా ఒక గుంపులాగా వస్తామని అంతకుముందు కూడా విన్నాము. ఇదే బాబా చెప్తున్నారనమాట. మనదే ఒకళ్ళని కలుసుకోవటం కానీ, వాళ్ళతో పాటు మన స్పిరిచ్యువల్ జర్నీ కానీ, ఏదన్నా మనకి భౌతిక జీవితంలో అయినా ఒక జర్నీ చేశామంటే మనం ఇదంతా ఒక డివైన్ ప్లాన్‌లో అంతకుముందు ఎన్నో జన్మలతో వాళ్ళతో కనెక్టెడ్‌గా ఉంటే తప్ప, మనకు ఆ కనెక్షన్ ఈ జన్మలో రాదు అనమాట. అదే చెప్తున్నారు. అదే. రుణానుబంధం లేనిదే ఏది జరగదు అంటారు గదా! సో, ఒకరిని కలిసామంటే ఏదో ఒక చిన్న రుణమైనా అది తీర్చుకోవడమో, ఇవ్వడమో ఏదో జరుగుతుందేమో. కొంతమంది అలా వస్తారు, ఏదైనా హెల్ప్ చేస్తారు, ఎళ్ళిపోతారు, మళ్ళీ కనిపించరు. అట్లాగే ఒక క్విక్ వాళ్ళకేదో అది అంతే. రిలీఫ్ అంతే పోవాలి. కొంచెమే ఉంటది వాళ్ళతో. మనకా సెకండ్ అంతే వాళ్ళతో ఆ పని జరిగేదుంది. అయిపోయిందంతే. కానీ మన పిల్లలు, ఇది ఇల్లు కానీ, ఇవన్నీ కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారనమాట. ఇవన్నీ రుణానుబంధం ఉంటేనే మన జీవితంలోకి వస్తాయన్నమాట. అమ్మ, నాన్న, భార్య, భర్త, అమ్మమ్మ, తాతయ్య, అంకుల్, ఆంటీ, కొడుకు, కూతురు, తమ్ముడు, చెల్లి, అత్త, మామ, స్నేహితుడు, సేవకుడు, ఇరుగు పొరుగు, శత్రువులు ఇలా మీ ఆత్మ సముదాయానికి అంటే సోల్ గ్రూప్ చెందిన ప్రతి వ్యక్తి మరొకరిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళుతూ కర్మల భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒక్కోసారి నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఓ ఆత్మ మరో జీవిత కాలంలో నీ శత్రువుగా జన్మించవచ్చు. తద్వారా నీ కర్మ రుణాన్ని తగ్గించడం కోసం సాయపడతాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆ! ఇది. అసలు.
మనం ఈ జన్మలో ఎనిమీ అనుకున్న వాళ్ళు అదే ఒక్క లైఫ్‌లోనే చూస్తాం. మనం ఇక్కడ టన్నెల్ విజన్ లాగా ఇంతే నా కళ్ళ ముందుండేది. కానీ ఎంత ప్లాన్ జరుగుతుంది ఆత్మ తలాల్లో అనేది చెప్తున్నారు బాబా. అందుకే అందరిని ప్రేమించటమే మనకి నేర్పుతున్నారు. ఎవ్వరిని కూడా శత్రుత్వ భావంతో చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మన కర్మలు నిర్మూలించటానికే వచ్చారు. ఓషో చెప్పేవాడు. మీకు ఫ్రెండ్స్ లేకపోయినా పర్లేదు. ఎనిమీస్‌ని ఉంచుకోండి. ఎందుకంటే మీ కర్మలు తీరేదే ఎనిమీస్‌తో అని యాహ్! అలాగే ఓ వ్యక్తి నిన్ను అసహ్యించుకుంటూ, నిన్ను నాశనం చేద్దామని అనుకుంటూ ఉండి, నీ చేత కూడా అసహ్యించుకోబడుతూ ఉండవచ్చు. కానీ అతడు లేదా ఆమె ఆధ్యాత్మికంగా నీ అభివృద్ధిని కోరే ఓ గొప్ప శ్రేయోభిలాషి. అలా ఓ వ్యక్తి నీ జీవితంలో నరకాన్ని సృష్టిస్తూ ఉంటే, అది నిన్ను భగవంతుడికి మరింత దగ్గర చెయ్యటం కోసమే. అదే కదా! వాళ్ళొక సాధనంగా పనిజేస్తున్నారు. భగవంతుడి సాధనంగా. ఆ సిట్యుయేషన్ గనక వాళ్ళ ద్వారా అది క్రియేట్ అవ్వకపోతే మేబీ మనం భగవంతుడికి అంత తొందరగా దగ్గర అవ్వలేమేమో. ఎవరన్నా మనల్ని మోసం చేసినా సరే, మనల్ని ఎవరన్నా ఒకళ్ళ ముందు ఆహ్, ఏదన్నా వాళ్ళ ద్వారా మన జాబ్ పోవటం కానీ, ఏ సంఘటన జరిగినా సరే, ఆ సిట్యుయేషన్ నుంచి ఈ డివైన్ పవర్ అంటే మన మాస్టర్ కానీ, దేవుడు కానీ, ఆ సిట్యుయేషన్ అలా క్రియేట్ చేసి మనల్ని తన వైపు తిప్పుకునే ఒక సాధనం అంతే. అందుకే మనం చూసే మనుషుల్ని అసహించుకోకూడదు. ఒక బుక్‌లో ఏదో బుక్‌లో చదివాను అలాగే. అంటే మనము సోల్ ప్లానింగ్ జరుగుతూ ఉన్నప్పుడు రావటానికి, పుట్టడానికి ఒకవేళ మన కర్మ ఇది తీరేది ఉంది. ఎవరు ఆహ్, ఆ టైంలో లేరు అంటే అక్కడ మనకి సోల్ లెవెల్‌లో స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఓకే. నేను నీకు భార్యగా వస్తాను. నేను నీకు భర్తగా వచ్చి ఈ బాధలు పెడతాను. సో దట్ నీకు ఈ కర్మ తొలగిపోతదని హెల్ప్ చేయటానికి కూడా ఆ ఆత్మలు మనకి వస్తారనమాట. వాళ్ళ నుంచి అందుకే ఎన్నో నేర్చుకుంటాము మనము. సో, ఇలాగ ఎన్నో రకాలుగా జరుగుతుంది. సో, సోల్ లెవెల్‌లో. అంటే ఇప్పుడు సహనం నేర్చుకోవాలనుకుని ఎన్నో జన్మల నుంచి అది మనకి క్లియర్ అవ్వట్లేదు అన్నప్పుడు ఒక స్ట్రాంగ్ నెగెటివ్ క్యారెక్టర్ అట్లా గయ్యాళి గంపగా వచ్చినప్పుడు అది ఇంక తప్పదు అన్న రిలేషన్‌లో ఉంటేనే తప్ప మనం అది సహనం నేర్చుకోవాల్సిందే అనమాట మెయిన్. యాహ్! అంతే. ఎంత ప్లానింగ్ జరుగుతుంది. మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామనేది తెలుస్తుంది దీన్ని బట్టి. ప్రస్తుత జీవిత కాలంలో నిన్ను బాధపెట్టే పాత్ర పోషిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే, ఓ పాఠం నేర్చుకోవటానికి అదే ఉన్నటువంటి ఏకైక మార్గం అయి ఉండవచ్చు. ఒక్కోసారి ఒక ఆత్మ నీకు బలాన్ని, సౌకర్యాన్ని ఇవ్వడం కోసమే జన్మ తీసుకోవచ్చు. ఎందుకంటే, ఆ సౌకర్యం, ఆ బలం నీకు అవసరమై ఉండవచ్చు. ఇంత ఇంత క్లియర్‌గా చెప్పేసారు మనకి. మనం పాఠం నేర్చుకోవడానికి ఇంక అదే ఏకైక మార్గం. సో, అలాంటి వాళ్ళొస్తారు మన జీవితంలోకంతే. ఏదైనా మన ఆత్మ ముందుకెళ్ళటానికే. మన ఆత్మ అవును. ఉన్నతి జరగటానికే ఏ అనుభవాలు కావాలో, ఆ అనుభవాలు తీసుకోవటానికే మనం జన్మ తీసుకుంటాం అంతే. ఫోర్స్ టు డూ ఇట్ అన్నట్టు కొన్ని సిట్యుయేషన్స్ జరుగుతాయి. యాహ్! అందుకే బాబా ఆ అనుభవాలని అంటే తట్టుకోగలిగే శక్తి, జ్ఞానము, ప్రేమ అవన్నీ ఇవ్వమని అడగాలి మీరు భగవంతుడిని అనేసి చెప్పేది అందుకే. అంటే అది మనం అన్నిటికీ రెడీగా ఉండగలిగే శక్తి అన్నమాట. యాహ్! చాలా బావుంది. సో, ఇది ఈరోజు. చాలా అద్భుతంగా ఉంది. 'ఫకీర్' బుక్ మనకి ఇలా చదువుకోవటం చాలా హ్యాపీగా ఉంది. సో, మనం సో ఫార్ ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాము. అంటే రుద్ర ద్వారా బాబా మనకి ఎన్నో చెప్తున్నారు. ఆ కర్మ ఫలాలు అనుభవించటం కానీ, సోల్ ప్లానింగ్ కానీ, ఆ సోల్ గ్రూప్ ఎట్లాగా వస్తారు. దాని ద్వారా మన కర్మలు ఫాస్ట్‌గా కొంతమందితో నిర్మూలించబడతాయి. అందుకనే మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి. ప్రతి ఒక్కళ్ళని ప్రేమ భావంతోనే చూడాలి అని మనకి రోజు మెసేజ్ ఇస్తున్నారు బాబా. సో, మళ్ళీ వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.